యావండో ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మీరు బాగున్నారంటే నేను బాగున్నట్టే. ఎందుకు అనంటే మీరు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి అలాగే మన కేకే న్యూస్కి కూడా సబ్స్క్రైబింగ్ చేసుకుంటారు కాబట్టి మీరు బాగుంటారు, నేను బాగుంటారు. మరి ఈరోజు రావు గారి రాచబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో చూద్దాం. హలో 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 బాబు, ఎవరు బాబు? ఓహోహోహో, ఎంతటి సుదినం ఈరోజు, ఎంతటి అద్భుతం. జగన్ రెడ్డి పాపం మళ్ళీ పగటి కలలు కంట ఉన్నాడు. ఇది ఎక్కడదో ఎన్నికలు ఓ 3-4 నెలల్లో ఉన్నట్లు భ్రమపడతా ఉన్నట్లు ఉన్నాడు పాపం. ఇదిగో జగన్ రెడ్డి, జనం 11 సీట్లు కట్టబెట్టి 4 నెలలు కూడా కాలేదు, అప్పుడే నువ్వు వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గెలుపు మాదే అంట బెంకాలు పోతా ఉన్నావు. సరే, ఆత్మవిశ్వాసం ఉండొచ్చు, తప్పులేదు, కానీ అతి విశ్వాసం ఉండకూడదు. అదే కదా మొన్నటి ఎన్నికల్లో మీకు వంప ముంచింది. వై నాట్ 175 అన్నావు, ఏమైంది? 11 ఇచ్చారు. ఇప్పుడే 2029లో గెలుపు మనదే అంటా ఉన్నావు. ఈసారి నీ సీటు కూడా నువ్వు గెలుతావో లేదో జనం సందేహం పడుతున్నారు. అంచేత అతిగా ఆలోచించిన పొలిటీషియన్ బాగుపడినట్లు చరిత్రలో లేదు. సర్లే, వచ్చావుగా, ఏం చెబుతావో చెప్పు. సో ఒక స్ట్రక్చర్డ్ పద్ధతిలో పార్టీ బలోపేతానికి గ్రామ స్థాయి నుంచి పార్టీ ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్గా తయారు చేయడం కోసం, ఆర్గనైజ్డ్గా ఉండేదానికోసం బిల్డింగ్ స్ట్రక్చర్ తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఆ దిశగా అడుగులు సీరియస్గా వేస్తూ ఉన్నాం. ఇప్పటికీ 4 నెలలు అయిపోయింది. ఇప్పటికే ప్రభుత్వం మీద వ్యతిరేకత గమనిస్తూనే ఉన్నాం. ఒక పక్క సూపర్ 6లు లేవు, ఒక పక్క సూపర్ 7లు లేవు, ఒక పక్క అబద్ధాలు అన్నది మోసం కింద కన్వర్ట్ అయిపోయింది, మోసం కింద కన్వర్ట్ అయింది, కోపం కింద కన్వర్ట్ అవుతుంది ప్రజల్లో. అన్ని విషయాలలోనూ ఈ ప్రభుత్వం పూర్తిగా అన్ని రకాలుగాను ఇదే రకమైన కొలాప్స్ అయ్యే పరిస్థితులకే పాలన ఉంది. స్కూళ్ళు పోయినాయి, ఫీజు రీయింబర్స్మెంట్లు పోయినాయి, హాస్పిటళ్ళు పోయినాయి, ఆరోగ్యశ్రీలు పోయినాయి, ఆరోగ్య ఆశ్రయాలు పోయినాయి, డోర్ డెలివరీ పోయింది, జన్మభూమి కమిటీలు వచ్చినాయి. సో ఎన్ని కనిపిస్తూ ఉన్నాయండి. చదువులు లేవు, చదువులు పోయినాయి, వ్యవసాయం పోయింది, పెట్టుబడి సాయం పోయింది, ఫ్రీ ఇన్సూరెన్స్ పోయింది, ఆర్బీకేలు పోయినాయి, అన్నీ పోయినాయి. సేమ్ ఓల్డ్ స్టోరీనే మళ్ళీ చెబుతున్నావు ఏంది జగన్ రెడ్డి? అన్నీ పోయినాయి అంటున్నావు, మరోవైపేమో పట్టుమని 4 నెలలు అవ్వలేదని నువ్వే అంటా ఉన్నావు. ఈ మొక్క నువ్వు ఎప్పుడు చెప్పాలో తెలుసా? 4.5 ఏళ్ళు అయ్యాక 2029 సమయానికి చెప్పాల్సిన మాటలు. క్యాడర్లో ధైర్యం నింపేందుకు చెప్పేవన్నీ ఇప్పుడే చెబుతున్నావు అంటే నాకేదో డౌట్ కొడతా ఉంది సుమా. పూర్తిగా గవర్నెన్స్ అంటే ఏదైతే మార్గదర్శకంగా రోల్ మోడల్గా నిలబడాల్సిన రంగాలు వ్యవసాయము, చదువులు, వైద్యము, 3 రంగాలు తిరోగమనమే. గవర్నెన్స్ అనేది లేదు. ఇష్టం వచ్చినట్టుగా దొంగ కేసులు పెట్టి రెడ్ బుక్ పరిపాలనతో దొంగ కేసులను ప్రోత్సహిస్తూ ఉన్నారు. గవర్నెన్స్ అనేది పూర్తిగా పోయింది. లా అండ్ ఆర్డర్ ఎక్కడా లేదు. డోర్ డెలివరీ అనేది గాలికి ఎగిరిపోయింది. ఇంతకుముందు పారదర్శకతంగా ఇచ్చే పరిస్థితి, ఈరోజు పారదర్శకత అనే పదం లేక ఈరోజు విజయవాడలో కనీసం ఫ్లడ్ ఎన్యూమరేషన్ చేయలేని పరిస్థితి. ఇన్ని ఇళ్ళు మునిగినాయి, ఈ మునిగిపోయిన ప్రతి ఇంటికి సహాయం చేయాలనుకుంటే కనీసం ఆ ఇళ్ళకు కూడా సహాయం చేయలేని పరిస్థితి. ఇప్పుడు కలెక్టర్ల దగ్గర చుట్టుముడుతున్నారు ప్రజలు. అంటే ఒక ట్రాన్స్పరెన్సీ లేదు, ఒక పారదర్శకత లేదు. కొందరికే నచ్చినోనికే ఇవ్వాలనుకుంటే ఇస్తారు. ఇవన్నీ స్టార్ట్ అయిపోయినాయి. మళ్ళీ అదే కూత. ఇదిగో నువ్వు జంబులింగానికి ఎక్కువ, శంభులింగానికి తక్కువ అన్నట్లు మాట్లాడుతూ ఉన్నావు. ఈ ఇద్దరు ఎవరనే కదా నీ డౌటు? వాళ్ళిద్దరూ మా పక్కూరులో ఉండే అన్నదమ్ములు. ఇద్దరు అంతే, లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్లు ఊహించుకుని అవే నిజం అనుకుని భ్రమలో బతికేస్తా ఉంటారు. నిన్ను నీ మాటలు చూస్తూ ఉంటే ఆ అన్నదమ్ములు గుర్తొస్తా ఉన్నారయ్యా జగన్ రెడ్డి. ఆయన 4 నెలల్లోనే 5 ఏళ్ల పాలన అయిపోయింది అంటున్నావు ఏంటి? ఎక్కడో తేడా కొడతా ఉంది. 4 నెలలకే ప్రభుత్వం మీద వ్యతిరేకత అన్నది తారాస్థాయికి వెళ్ళిపోయి, ఏ తారాస్థాయికి వెళ్ళిపోయిందనంటే వాళ్ళకు కూడా అది అర్థమయ్యి టాపిక్లు డైవర్ట్ చేసేందుకు కొత్త టాపిక్లు తీసుకొస్తూ ఉన్నారు. పార్టీ కోసం ఎవరైతే పనిచేసినారో, పార్టీ కోసం ఎవరైతే కష్టపడినారో, పార్టీ కోసం ఎవరైతే నష్టపోయినారో వీళ్ళే ఆ బాధ్యతల్లో ఉన్నారు.
సో పార్టీ అనేది మనది అనేది మనం అందరం కూడా కలిసికట్టుగా ఓనర్షిప్ తీసుకోవాలి. ఆ ఫైర్ అనేది రావాలి. పార్టీని దేశంలో ఏ పార్టీ లేనంత ఇంత బలంగా ఈ పార్టీని చేయాలని చెప్పి దృఢ సంకల్పంతో నిర్ణయం తీసుకొని అడుగులు వేస్తాను కదా నేను. అందుకని ఈ అడుగులు వేస్తాను. కేవలం ఎన్నికలు అయిపోయి 4 నెలలు కూడా కాల, 4 నెలలు అయింది. 4 నెలల్లోనే ఇంతగా నేను మిమ్మల్ని పిలిచి, మిమ్మల్ని మోటివేట్ చేసి, జిల్లా అధ్యక్షులను నియమించి, కొత్త వాళ్ళను మోటివేట్ చేసి, ఈ స్ట్రక్చర్ మళ్ళీ తీసుకొని రావాలని చెప్పి, ఇంత ఆర్గనైజ్డ్గా చేయాలని చెప్పి ఇంత మోటివేట్ ఎందుకు చేస్తా ఉన్నానంటే, అంటే ఏంటి ఏమీ లేదు, ఎటు మరో 3-4 నెలల్లో జైల్లోకి వెళ్ళబోతున్నావు అనే సంకేతాలు స్పష్టంగా వచ్చుంటాయి. అందుకే ముందు నుంచి ఈ డ్రామాలు మొదలెట్టావు. అయినా నువ్వు జిల్లా అధ్యక్షుడిని ఇప్పుడు నియమించడం ఏంటి అంటే పాతోళ్ళంతా జెండా ఎత్తేసారా? నీ కళ్ళల్లో భయం, ఆ పెదవుల సందులను సైకో నవ్వు చూస్తూ ఉంటే కేంద్రం నుంచి గట్టిగా సిగ్నల్ వచ్చాయని అర్థం అవుతుంది. నువ్వు బాక్లోకి వెళ్ళడం ఖాయం. అందుకే ఇప్పుడే అన్ని మొదలెట్టేశావు. కానీ ఇక్కడ లాజిక్ మిస్ అయ్యో జగన్ రెడ్డా. నువ్వు ఉంటేనే ఇంతమంది పార్టీని వీడిపోతే నువ్వనేవాడివి జైలుకి వెళ్తే ఈ అరాకొర బ్యాచ్ పార్టీలో ఉంటారంటావా? ఏమీ లేదు, నా మాటలు తప్పట్టుకోకు, జస్ట్ డౌట్ వచ్చి అడుగుతున్నా అంతే. కేవలం అదే, ఆ ఫైరే. ఎట్టి పరిస్థితుల్లోనూ దిస్ పార్టీ షుడ్ బికమ్ ది స్ట్రాంగెస్ట్ పార్టీ ఇన్ ద కంట్రీ. కొన్ని లక్షల మంది మనల్ని ప్రేమించిన కార్యకర్తలు, కోట్ల మంది మనకు అభిమానించే ఓటర్స్, ఇంతమంది అభిమానస్తులు మనకు ఉండాలి. వీళ్ళందరి కోసం మనం నిలబడాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరికీ మంచి చేయాలని అంటే మనం ఆ సీట్లో ఉండగలిగితేనే మంచి చేయగలుగుతాం. దానికోసం అని చెప్పి మనం గట్టిగా యుద్ధం చేయాల్సి వస్తాం. ఖచ్చితంగా గుర్తుపెట్టు. నీ ఫైర్ తాగలడా? ఈ ఫైర్ ఎన్నికల ముందు ఏమైందంట? ఈ ఫైర్ ఓవర్ కాన్ఫిడెన్స్ లో కలిసిపోయి ఆరిపోయిందా, లేదంటే అధికార మదంలో నీరు గారిపోయిందా? వాళ్ళకి ఎన్ని చెప్పినా, ఎంత మోటివేషన్ చేసినా పైసా ఉపయోగం ఉండదు జగన్ రెడ్డా. నువ్వు నీ కేసుల వ్యవహారం చూసుకో. హ్యాపీగా 2029లో నీ పిల్ల కాంగ్రెస్ పార్టీని తల్లి కాంగ్రెస్ పార్టీలో కలిపే. చేసేది ఏమీ లేదు. పిల్ల కాలువలన్నీ నదుల్లో సముద్రంలో కలవాల్సిందే. ఎన్నాళ్ళని ఈ డ్రైనేజీ బతుకుతావు చెప్పు? హ్యాపీ జర్నీ, వెళ్ళిరా.